అప్పుడు తర్వాత విషయం ఇది ఒక కక్ష సాధింపు కింద ప్రజలు చూసుకుంటారా లేదని. రెండవది, మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు, ఆయన లేఖకు సంబంధించినటువంటి అంశము. నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఒకసారి గెలిచిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారండి. ఆయన ప్రతి మూమెంట్, ప్రతి మాట, ప్రతి కదలిక చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. నిన్న విడుదల చేసినటువంటి ఆ లేఖ, ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దు, అధికారుల మీద విమర్శలు చేయొద్దు, ఇవన్నీ ఎందుకు అనంటే ఆల్రెడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటిది జనసేన పార్టీ. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు 3 పార్టీల్లో కీలకమైనటువంటి బాధ్యతల్లో. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాంటప్పుడు జన సైనికులకి ఏంటంటే 10 ఏళ్ల నుంచి వాళ్ళకైనటువంటి అలవాటు అయినటువంటిది పవన్ కళ్యాణ్ ట్రైన్ చేసినటువంటి అంశం ఏంటి, జనసేన పార్టీ ఎందుకు పుట్టింది? ప్రశ్నించడానికి పుట్టింది. పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించడమే లక్ష్యంగా పనిచేశారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి స్టేజ్కి జనసేన పార్టీ వచ్చింది, ఆ బాధ్యతల్లోకి వచ్చింది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గుర్తించారు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కూడా ఎస్ మనం సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ప్రశ్నించడం కాదు, ఇప్పుడు బాధ్యతగా సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, బాధ్యతగా పనిచేయాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళ కార్యకర్తలు గుర్తించాలి. ఇప్పుడు వీళ్ళే విమర్శలు చేశారనుకోండి ప్రభుత్వం మీద, ఆల్రెడీ ప్రభుత్వం మీద లోపల ఉండేటువంటి వాళ్ళు విమర్శలు చేస్తే రేపు పొద్దున తెలుగుదేశంతోనూ బీజేపీతోనూ రాజకీయంగా విభేదాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని విమర్శలు చేయకూడదు. రెండవది, అధికారులకు సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో అధికారులు ప్రశ్నించడం, నిలదీయటం ఇవన్నీ అలవాటు. ఇప్పుడు అధికారుల దగ్గర ఏం చేయాలి? ప్రజల తరఫున వెళ్ళి రిప్రజెంట్ చేయాలి. ఎస్ మేము జనసేన తరఫున ఇదిగోండి ప్రజల సమస్య ఇది ఉంది, మీరు వెళ్ళి ఈ సమస్య పరిష్కరించండి ఎంఆర్ఓ గారు, ఈ పరిష్కరించండి ఎండిఓ గారు లేదా కలెక్టర్ గారు అని వీళ్ళు ప్రతిపాదన చేసి ఆ సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా జనసేన పార్టీ చేయాలి. అంతేగాని పోరాటం చేయడం, ప్రశ్నించడం కాదు అనేటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి సూచన పవన్ కళ్యాణ్ చేశారు. ఇది మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. ఏంటి అజయ్, అంతా వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా హై టెన్షన్లో ఉన్నారట, ముందస్తు బెయిల్కి వెళ్తున్నారట, మీరు ఎక్కడి నుంచి ఏ కేసులు పెడతారో, ఏం అరెస్టులు చేస్తారో, ఏం కక్ష సాధింపు చర్యలు చేపడతారో అని. ఇది మంచి పరిణామా? అంటే వర్మ గారు, ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. మనం ఇక్కడ ఇప్పటిదాకా కేసులు పెడుతున్నాం, కొంతమంది అరెస్టులు అయ్యారు, లేకుంటే మేము కేసులు పెడతామని భయపడి ముందస్తు బెయిల్కి వెళ్తున్న వ్యక్తులు కూడా మనం చూసాం. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారండి పోలీస్ యంత్రాంగం అంతా? ఆయన ఏమన్నా ఈరోజు ప్రభుత్వం మీద ఏమన్నా మాటలు మాట్లాడా, లేకుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడా, ఇంకేమన్నా దేనికి అరెస్ట్ చేశాం? ఆయన రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ఎన్నికల్ని రాజ్యాంగబద్ధంగా నడవనివ్వకుండా ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం బాక్స్ ను బద్దలు కొట్టాడు కాబట్టి దాని పరంగా అది శిక్ష కాబట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? అది కక్ష సాధింపు అవ్వదు. ఈరోజు 14 మంది అరెస్ట్ అయ్యారన్నా సరే, ఈరోజు సజ్జల్ లాంటి వ్యక్తులు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారన్నా సరే, ఈ కేసు దేని మీదండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద కొంతమంది రౌడీ మూకలు వెళ్లి దాడులు చేసి అందులో ఉన్న స్టాఫ్ ని ఇబ్బంది పెట్టి కొంతమందికి తలకాయలు పగలగొట్టి బీర్ బాటిళ్లు, రాళ్ళు, కారం, కర్రలు, రాడ్లు అన్ని తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు మొత్తం ధ్వంసం చేస్తే ఆ రోజు మేము అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఆ రోజు ఆయన కింద అధికారులుగా ఉన్న పోలీస్ యంత్రాంగానికి ఆ ఫుటేజ్లు ఇచ్చి, ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి వీళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారంటే ఎవరి మీద కూడా కేసు పెట్టలేదే. ఈ రోజు ఆ కేసును తిరగతోడాం. ఎందుకంటే జరిగిన తప్పుకి న్యాయం జరగాల, అలా వదిలేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు కదా వర్మ గారు. ఈ రోజు ఆ ఆఫీస్ మీదకి ఎవరైతే దాడులకు వెళ్ళారో, ఆ దాడులు చేయమని ఎవరైతే చెప్పారో, ఈ దాడులకు స్కెచ్ ఎక్కడైతే జరిగిందో, దీనికి వ్యూహరచన ఎక్కడైతే చేశారో వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కదా మేము అరెస్టులు చేస్తుంది. ఈరోజు ఇందులో కక్ష సాధింపు చర్యలు, లేకుంటే మేము కక్ష సాధింపుగా ఎవరి మీద దాడులు చేయడానికి వెళ్తున్నాం? ఈరోజు జోగి రమేష్ గారు కూడా ఏదో భయపడి దాక్కున్నాడు అనేది నేను కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూశాను. ఎందుకంటే భయపడి దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు నిజంగా ఆయన పోలీస్ యంత్రాంగం పట్టుకుంటే ఆయనకు ఒక మీడియా ఉంది, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఒక బలం, ఒక దండా ఉంది. చెప్పొచ్చు, నేను చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళింది దాడులు చేయడానికి కాదు, కారులో కర్రలు రాడ్లు వేసుకుని వెళ్ళింది దాడులు చేయడానికి కాదు, చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన తోటి మాట్లాడటానికి వెళ్ళా అని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెంట వేసుకుని వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఈరోజు భయపడి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు అదే విధంగా మీరే అన్నారు రోజా గారి అంశం,
ఆడదామాంధ్రలో స్కామ్ జరిగింది. ఎంతవరకు స్కామ్ జరిగింది అన్న విషయం ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న అధికారులు మొత్తం కూడా వెలుగులో